వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్. ఈరోజు మనం పర్సంటేజెస్ టాపిక్ సంబంధించి థర్డ్ టెస్ట్ అనాలిసిస్ చూద్దాం. మొదటి ప్రశ్న, ఒక తరగతిలో 3 సెక్షన్స్లు ఉన్నాయి. ఈ 3 సెక్షన్స్లో 30, 40, 50 మంది చెప్పిన ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అయితే ఆ సెక్షన్స్లో వరుసగా 100%, 90%, 80% చెప్పిన పాస్ అయ్యారు. అయితే ఓవరాల్గా పాస్ పర్సెంట్ అంతా. ఈ క్వశ్చన్ చూడగానే మనకు అర్థమవుతుంది ఇది యావరేజెస్ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉన్నటువంటి ప్రశ్న. సో మనం లీస్ట్గా ఉన్నటువంటి 80ని బేస్గా తీసుకుందాం. 80 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నారు? 10 మార్కులు ఎక్కువ వచ్చాయి. అలాగే ఎంతమందికి? ఇంటూ 40. 80 కంటే ఇది 20 ఎక్కువ ఉంది ఇంటూ అలాగే ఎంతమందికి? 30 మందికి బై ఈ స్కోర్ టోటల్గా 30 + 40 70, 70 + 50 120. ఓకేనా? ఇప్పుడు 400 + 100, 400 + 600 అంటే 1000 బై 120. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 4 3s 425. So 25/3 means 8 and 2/3. So 80 + 8 and 2/3, 88 and 2/3%. సో ఓవరాల్గా ఆ 3 సెక్షన్లు కలిపి 88 and 2/3% పాస్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ధర 50% ఇంక్రీజ్ అయింది. ద కాస్ట్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్డ్ బై 50%. అయితే ఆ వస్తువు యొక్క వినియోగాన్ని ఎన్నో వంతు భాగం తగ్గిస్తే ఆ ధర మీద వారి ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా వస్తువు కాస్ట్ 100 అనుకోండి. ఇప్పుడు 50% పెరిగింది అంటే 50 రూపీస్ పెరిగింది. అంటే ప్రస్తుతం ఎంత అయింది? 150 రూపాయలు అయింది. ఇప్పుడు వారి ధర మీద భారం పడకూడదు. అంటే వాడు ఇంతకుముందు ఎంత అయితే పే చేయగలడు, ఇప్పుడు అంతే పే చేయగలడు. అంటే ఎంత తగ్గించాలి? ఈ 50 రూపాయలకి ఎంతైతే వస్తుందో ఆ అంత భాగాన్ని వాడు తగ్గించాలి. దేని పరంగా? పెరిగిన ధర పరంగా. ఓకేనా? ఇంతకుముందు ధర ఇది, పెరిగిన ధర ఇది. ఇప్పుడు పెంచాల్సి వచ్చినా ఈ పెరిగిన ధర పరంగానే చేయాలి. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 50 బై ప్రస్తుత ధర 150 రూపీస్. సో 1/3 పార్ట్ వినియోగాన్ని అతడు తగ్గించాల్సిన అవసరం ఉంది. సో హియర్ ద ఆన్సర్ 1/3. క్వశ్చన్, ఒక అభ్యర్థి 3 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాడు. ఈచ్ ఎగ్జామ్ మ్యాక్సిమం 100 మార్క్స్. అయితే మొదటి ఎగ్జామ్లో అతనికి 60% మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఎగ్జామ్లో 80% మార్క్స్ వచ్చాయి. ఓవరాల్గా 3 ఎగ్జామ్స్లో కలిపి 70% మార్క్స్ వచ్చాయి. అయితే థర్డ్ ఎగ్జామ్లో అతనికి ఎంత % ఆఫ్ మార్క్స్ వచ్చాయి? ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యావరేజెస్ టాపిక్. ఓకే, ఇది జనరల్ ప్రాసెస్. అయితే ఏం చేస్తాం? 60 + 80 + (?3 = 70. ఎందుకంటే మూడింటి యొక్క యావరేజ్ 70 అని ఇచ్చారు కాబట్టి. సో 140 + (?) = 210. (?) = 210 - 140 అంటే 70. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే కాన్సెప్ట్ మనం యావరేజెస్ని బేస్ చేసుకుని అలా చేస్తాం. ఆయనకి యావరేజ్గా మనకి 70 వచ్చాయి. ఇప్పుడు 70 కంటే ఇక్కడ 10 తక్కువ ఉన్నాయి. సో -10. ఇక్కడ 10 ఎక్కువ ఉన్నాయి. సో +10 బై 3. -10 + 10 అంటే 0. 0/3 0 వస్తుంది. సో హిజ్ యావరేజ్ ఈజ్ 70 అని మనం క్లియర్గా చెప్పచ్చు. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మీరు పేపర్ మీద పెన్ పెట్టకుండానే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై X%. టు గెట్ బ్యాక్ ద ఒరిజినల్ నంబర్ ద నంబర్ షుడ్ రెడ్యూస్డ్ బై. ఒక సంఖ్య X% పెంచబడింది. మరలా అసలు సంఖ్యను పొందాలంటే
ఎంత శాతం తగ్గించాలి? ముందు 100 ఉండేది, ఇప్పుడు X% పెరిగింది. సో పెరగడం వల్ల ఇప్పుడు అది 100 + X అయింది. ఎంత శాతం తగ్గాలి? ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ తగ్గాలి, అదే X. ఇప్పుడు దేని పరంగా తగ్గాలి? అకార్డింగ్ టు న్యూ, అంతే కదా. సో కొత్తది ఎంత? 100 + X. సో ఇంటూ 100. దాన్ని మనకి అసలు విలువను పొందాలి అంటే తగ్గించాల్సింది X/100 + X%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ రిసీవ్స్ 3% ఇంట్రెస్ట్ ఆన్ హిజ్ 1/4 ఆఫ్ క్యాపిటల్ and 5% interest on his 2/3 of capital and 11% interest on remaining capital. Find his overall percent. ఓకే, ఒక వ్యక్తి అతను 1/4 వంతు పెట్టుబడిపై 3%, 2/3 వంతు పెట్టుబడిపై 5%, మిగిలిన దానిపై 11% వడ్డీని పొందుతున్నాడు. అయితే ఓవరాల్గా అతనికి ఎంత % ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? సో ఇటువంటివి మనం చేసేటప్పుడు భిన్నాలు లేకుండా చూసుకోవాలి. అతని క్యాపిటల్ మనం ఎటువంటి సంఖ్యగా తీసుకుంటామంటే ఈ హారాల యొక్క కసాగు, 4 3 కసాగు 12. కాబట్టి అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 రూపీస్ అని అనుకుందాం. దీంట్లో 3 పార్ట్స్గా చేశాడు. 1/4 క్యాపిటల్, 12లో 4వ వంతు అంటే ఎంత? 3 రూపాయలు. దీని మీద అతనికి 3% ఇంట్రెస్ట్ లభించింది. నెక్స్ట్ 12లో 2/3 వంతు అంటే ఎంత? 3 1s 3 4s 8. 8 రూపీస్ మీద అతనికి 5% ఇంట్రెస్ట్ లభించింది. ఇంకా 11 రూపీస్ అయింది, ఇంక 1 రూపీ ఉంది. దీని మీద అతనికి 11% ఇంట్రెస్ట్ లభించింది. ఇప్పుడు బేస్గా 3 తీసుకుందాం. యావరేజ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి సో బేస్గా 3 తీసుకున్నాం. 3 కంటే ఇక్కడ 2 ఎక్కువ ఉంది, 2 × 8 ప్లస్ 3 కంటే ఇక్కడ 8 ఎక్కువ ఉంది, 8 × 1 బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 రూపీస్. సో 16 + 8 24, 24/12 ఎంత? 2. సో అతనికి ఓవరాల్గా ఎంత % ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే 5% ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది అని మనం క్లియర్గా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ధర ప్రతి సంవత్సరం 20% చొప్పున తగ్గుతుంది. ద వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ డిప్రిసియేట్స్ బై 20% ఈచ్ ఇయర్. అయితే 3 సంవత్సరాల తర్వాత ఆ ధర ఎంత శాతం తగ్గుతుంది? హౌ మచ్ % లెస్ ద వాల్యూ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆఫ్టర్ 3 years? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఇయర్కి 20% లెస్ అవుతుందంటే ఎవ్రీ ఇయర్ అది 80% మాత్రమే ఉంటుంది. మొదట అది 100, నెక్స్ట్ ఇయర్కి అది 20% తగ్గుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి స్టార్టింగ్ వాల్యూ ఇచ్చి రిజల్టింగ్ వాల్యూ కనుక్కోమంటారు, లేదా రిజల్టింగ్ వాల్యూ ఇచ్చి స్టార్టింగ్ వాల్యూ అయినా సరే కనుక్కోమంటారు. ఇలా వేసి ఈ రెండిట్లో ఏది కనుక్కోవాల్సి వచ్చినా మనకి భిన్నాలు వస్తాయి. ఆ భిన్నాల్లో 2 అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఒక అంశం 100, రెండోది పెరిగిన లేక తగ్గిన వాల్యూస్ అనేవి ఉంటాయి. అయితే 100s అనేవి న్యూమరేటర్లో వస్తాయా డినామినేటర్లో వస్తాయా అనేది మనం డిసైడ్ చేసుకుంటే క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా ఆన్సర్ మనం పెట్టచ్చు. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ వాల్యూ ఇచ్చి రిజల్టింగ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా 100s అనేవి మనకి డినామినేటర్లోనే వస్తాయి. స్టార్టింగ్ వాల్యూ ఇచ్చి రిజల్టింగ్ వాల్యూ అంటే ఏదైనా ఒక వస్తువు ధర ఇచ్చి అది కొన్ని మార్పులు చేర్పులకు గురైంది, అయితే ఫలిత ధర ఎంత అని అన్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 100s డినామినేటర్లోనే వస్తాయి. ఒక పట్టణంలో కొంతమంది జనాభా ఉన్నారు, ప్రతి సంవత్సరం కొంత శాతం చొప్పున పెరగడమో లేకపోతే తగ్గడమో జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత
వారి యొక్క జనాభా, ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అని అన్నారు. సో హండ్రెడ్స్ అనేవి మనకి ఖచ్చితంగా డినామినేటర్లో వస్తాయి. అలా కాకుండా రిజల్టింగ్ వాల్యూ ఇచ్చేసి స్టార్టింగ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటే హండ్రెడ్స్ అనేవి మనకి ఖచ్చితంగా న్యూమరేటర్లోనే వస్తాయి. అంటే ఒక యంత్రం ధర ప్రతి సంవత్సరం 15% చొప్పున పెరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ యంత్రం ధర ₹1,00,000 అయితే ప్రస్తుతం యంత్రం ధర ఎంత అని అడిగారు. అంటే రిజల్టింగ్ వాల్యూ మనకి ఇచ్చారు, స్టార్టింగ్ ప్రైస్ కావాలి అంటే అప్పుడు మనకి హండ్రెడ్స్ అనేవి ఖచ్చితంగా న్యూమరేటర్లోనే వస్తాయి. ఆ రిజల్టింగ్ వాల్యూస్ అనేవి డినామినేటర్స్లో వస్తాయి. రిజల్టింగ్ వాల్యూస్ని ఎలా వేస్తాం? పెరిగింది అనుకోండి 100 ప్లస్ ఆ పర్సెంట్, తగ్గింది అనుకోండి 100 మైనస్ పర్సెంట్. ఇప్పుడు 15% పెరిగింది 115 వేస్తారు, 15% తగ్గింది 85 వేస్తారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయడానికి దిస్ ఈజ్ ద వెరీ 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 యూజ్ఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో ఉపయోగిస్తాం, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్కి సంబంధించి కూడా ఉపయోగిస్తాం. అలాగే మెన్సురేషన్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్లో కూడా ఇది మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. మొట్టమొదట 100 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ద వాల్యూ డిక్రీజ్డ్ బై 20%. ఆఫ్టర్ 3 ఇయర్స్ మనం కొనుక్కోవాలి అంటే రిజల్టింగ్ వాల్యూ కొనుక్కోవాలి. సో రిజల్టింగ్ వాల్యూ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకి హండ్రెడ్స్ అనేవి డినామినేటర్లోనే వస్తాయి. 3 ఇయర్స్ అన్నారు కాబట్టి 3 టైమ్స్ మనం హండ్రెడ్స్ వేస్తాం. ఈచ్ ఇయర్ ద వాల్యూ డిక్రీజ్డ్ బై 20%. డిక్రీజ్డ్ అంటే 100లోంచి తీసేయాలి. 100 మైనస్ 20 80, 100 మైనస్ 20 80, 100 మైనస్ 20 80. దీన్ని సింప్లిఫై చేస్తే రిజల్టింగ్ వాల్యూ అనేది మనకి లభిస్తుంది. సో 2 zeros 2 zeros 0 క్యాన్సిల్ అయితే 8 క్యూబ్ అంటే 512, 512 బై 10 అంటే 51.2 అనేది మనకి లభిస్తుంది. ఓకేనా? అంటే 100గా ఉన్నటువంటి వాల్యూ 51.2 అయిపోయింది. అంటే ఎంత పర్సెంట్ తగ్గినట్టు? ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే మనకు కావాల్సిన సమాధానం. అది ఎంతంటే 48.8%. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆఫీస్లో 40% ఉద్యోగులు ఆడవారు. ఇన్ అన్ ఆఫీస్ 40% ఆఫ్ స్టాఫ్ ఈజ్ ఫిమేల్. వారిలో 40% మంది ఆడవారు, 60% మంది మగవారు నాకు ఓటు వేశారు. 40% ఆఫ్ ఫిమేల్ అండ్ 60% ఆఫ్ మేల్ ఓటెడ్ ఫర్ మీ. సో అయితే నాకు ఎంత శాతం ఓట్లు లభించాయి? హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఐ గాట్? మొత్తంగా ఎంప్లాయీస్ 100 మెంబర్స్ అనుకోండి. అందులో ఫిమేల్స్ 40 అయితే మేల్స్ 60 అవుతారు. అవునా? ఇందులో నాకు ఓటేసింది 40% ఓటేశారు. 40లో 40% అంటే ఎంత? 10% అంటే 4 కదా. సో 40% అంటే 16. మగవారిలో 60% వేశారు. 60లో 60% అంటే 10% అంటే 6 కాబట్టి 60% అంటే 36 అవుతారు. సో 16 మంది ఆడవారు, 36 మంది మగవారు నాకు ఓటు వేయటం జరిగింది. సో ఓవరాల్గా ఓటు వేసిన వారు ఎంతమంది అంటే 52 మెంబర్స్. సో 52% అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం పంచదార ధర 10% తగ్గించింది. ద గవర్నమెంట్ రెడ్యూస్డ్ ద కాస్ట్ ఆఫ్ షుగర్ బై 10%. అందువల్ల వినియోగదారుడు 837 రూపాయలకి 6.2 కేజీల షుగర్ని కొనగలిగాడు, అదనంగా కొనగలిగాడు. అయితే ద రిడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ ఆఫ్ షుగర్ ఈజ్. ధర తగ్గిన తర్వాత పంచదార 1 కేజీ ఖరీదు ఎంత? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 837 రూపీస్లో ఒకవేళ పంచదార ధర అనేది 10% తగ్గించబడకపోతే 837 రూపీస్లో మనకి ఏమీ కూడా రాదు. ఇంతకుముందు ఎంతైతే పంచదార కొనగలిగామో అంతే పంచదార కొనగలిగాం. కానీ ఇప్పుడు తగ్గింది కాబట్టి 10% మనకి బ్యాక్ వస్తుంది. ఎప్పుడు? ఎక్స్ట్రా షుగర్ మనం వద్దు అనుకుంటే. సో 83 రూపీస్ 70 పైసా మనకి అదనంగా వస్తుంది. దీనికి మనకి ఎన్ని కేజీలు పంచదార వచ్చింది?
6.2 kgs షుగర్ అనేది మనకి వచ్చింది. సో 6.2 kgs షుగర్ 83 రూపీస్ 70 పైసా అయితే 1 kg షుగర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ 83.70 బై 6.2. దీన్ని మనం సింప్లిఫై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు సింప్లిఫికేషన్ కష్టంగా ఉంటే 83.70 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 6.2 అని రాసుకోండి. ఇక్కడ డిజిట్ సమ్ ఖచ్చితంగా టాలీ అవ్వాలి. ఇది మనకి 7 + 3 10, 10 + 8 18. ఇది ఖచ్చితంగా 9 యొక్క గుణిజం. సో ఇది కూడా 9 యొక్క గుణిజం అవ్వాలి. 9 యొక్క గుణిజం అయితేనే ఈ రెండు కూడా టాలీ అవుతాయి. ఎందుకంటే 6.2 అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండేది ఖచ్చితంగా 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్స్లో ఏముంది? ఇది ఒక్కటే 9 యొక్క మల్టిపుల్ అవుతుంది, 13.50. సో దట్ కెన్ బి టేకెన్ యాజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్, ఏ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఉన్నాయి 27, 28, 30, 32, 33. వీటికి k అనే నెంబర్ని కనుక యాడ్ చేసినట్లయితే వాటి యొక్క యావరేజ్ 30% ఇంక్రీజ్ అవుతుంది. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? ఓకేనా, ముందు వీటి యొక్క యావరేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయండి. వీటి యొక్క యావరేజ్ చూస్తూనే మనం చెప్పొచ్చు 30 అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 30 నేను బేస్గా తీసుకున్నాను అనుకోండి, ఇది -3, ఇది +3, ఇది -2, ఇది +2, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో యావరేజ్ అనేది మనకి 30 అవుతుంది. సో k అనే కలపడం వల్ల, k అనే సంఖ్యను మనం కలపడం వల్ల యావరేజ్ అనేది 30% ఇంక్రీజ్ అవుతుంది. 30% మీన్స్ 30లో 30% అంటే ఎంత? 9 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ 9 అనేది ఎన్నింటికి పెరుగుతుంది? 6టికి పెరుగుతుంది, అంతేనా? సో పాత యావరేజ్ 30 అయితే ఒక్కొక్క దానికి 9 చెప్పిన 6 నెంబర్స్కి, ఈ 5 ప్లస్ కొత్తగా వచ్చిన నెంబర్ 6 నెంబర్స్కి కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కొత్త నెంబర్ ఎంత అంటే 54 + 30 84 అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ సంబంధించి యావరేజ్తో లింకప్ చేసి మన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ మధ్యకాలంలో అయితే ప్రధానంగా క్వశ్చన్స్ అనేవి 2-3 టాపిక్లు లింకప్ చేస్తూనే క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఒకే ప్రశ్న ద్వారా ఎక్కువ అంశాలను పరీక్షించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద మనం ఖచ్చితంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 2 points AB are fixed points apart from 5 centimeters. ఈ రెండు కూడా 5 సెంటీమీటర్ల దూరంలో ఉండే రెండు బిందువులు. C is a point on AB such that AC equals to 3 centimeters. AB సరళ రేఖ మీద C అనేది ఒక బిందువు, అప్పుడు AC అనేది 3 సెంటీమీటర్స్గా ఉంటుంది. ఇప్పుడు AC 3 సెంటీమీటర్స్ అయితే BC ఖచ్చితంగా 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు AC మధ్య దూరం 6% పెరిగితే BC మధ్య దూరం ఎంత శాతం తగ్గుతుంది? ఓకేనా, ఇక్కడ ఎంత పెరిగితే అంతే తగ్గుతుంది ఇక్కడ, బట్ శాతం పరంగా మార్పు వస్తుంది. ఎందుకంటే పెరగడాన్ని 3 సెంటీమీటర్స్తో కంపేర్ చేస్తాం, తగ్గడాన్ని 2 సెంటీమీటర్స్తో కంపేర్ చేస్తాం. ఇప్పుడు 3 సెంటీమీటర్స్ పరంగా 6% అంటే ఎంత? 0.18 సెంటీమీటర్స్. అవునా, ఈ 0.18 సెంటీమీటర్స్ అనేది దేని పరంగా తగ్గుతుంది? ఇప్పుడు 2 సెంటీమీటర్స్, అంతే డిస్టెన్స్ తగ్గుతుంది. బట్ ఇప్పుడు తగ్గే శాతాన్ని 2 సెంటీమీటర్స్ పరంగా మనం చేయాలి. సో 2 ఎంత తగ్గుతుంది అంటే 0.18 తగ్గుతుంది. దాన్ని మనం 2తో కంపేర్ చేస్తే ఎంత శాతం అనేది చెప్పాలి. ఓకే, 2 zeros ఈ డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 2 1s 2 9s. సో 9% అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. ఇంకా సులభంగా వేగంగా చేయాలంటే ఎలా చేస్తారంటే,
3 సెంటీమీటర్స్లో 6% ఇంక్రీజ్ అయింది. అయితే 2 సెంటీమీటర్స్లో ఎంత పర్సెంట్ తగ్గుతుంది? ఓకేనా? 2 1s 2 3s 3 3s 9%. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ సింప్లెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒక సంఖ్య 2 భాగాలుగా విభజింపబడింది. ఎలా అంటే 80% ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఈజ్ 3 more than 60% ఆఫ్ సెకండ్ పార్ట్. మొదటి భాగం యొక్క 80% విలువ రెండో భాగం యొక్క 60% విలువ కంటే 3 ఎక్కువ. అదేవిధంగా 80% ఆఫ్ సెకండ్ పార్ట్ ఈజ్ 6 more than 90% ఆఫ్ ఫస్ట్ పార్ట్. సో ఈ రెండింటిని మనం టాలీ చేస్తే ఈ 2 పార్ట్ల వాల్యూని కనుక్కోవాలి. సో ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద నంబర్, ఆ సంఖ్య ఎంత. ఈ 2 భాగాలు కలిపి ఆ సంఖ్య అవుతుంది. సో 2 భాగాలను మనం సపరేట్గా కనుక్కోవాలి. సో ఫస్ట్ పార్ట్ని ఏ అని, సెకండ్ పార్ట్ని బి అని అనుకుందాం. ఇప్పుడు 80% ఆఫ్ ఫస్ట్ పార్ట్ అంటే 80A మైనస్ 60B ఈక్వల్స్ టు 3 బై 100%. అంటే బై 100 ఉంటుంది కదా, అది ఇక్కడికి వస్తుంది. సో జీరోస్ని క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు మనకి 2తో కూడా క్యాన్సిల్ చేసినట్లయితే 4A మైనస్ 3B ఈక్వల్స్ టు 15 అని మనకి లభిస్తుంది. ఓకే, దీనికి కూడా సేమ్ అదేవిధంగా మనకి చేసినట్లయితే ఇక్కడ ఏ ముందు రాద్దాం, ఇది బి, ఇది ఏ. సో మైనస్ 9A ప్లస్ 8B ఈక్వల్స్ టు 60. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని సాధించాలంటే ఏదో ఒక నెంబర్ని ఈక్వల్ చేయాలి. బీని ఈక్వల్ చేద్దాం. దీన్ని 8 చేత, దీన్ని 3 చేత మల్టిప్లై చేద్దాం. బి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మరి దాన్ని కన్సిడర్ చేయకండి. 32A ఈక్వల్స్ టు 120 మైనస్ 27A ఈక్వల్స్ టు 180. ఇప్పుడు వీటిని కలపండి. కలిపితే ఇక్కడ 5A ఈక్వల్స్ టు 300 అని వస్తుంది. ఏ ఈక్వల్స్ టు 60. సో ద వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ 60. ఆ 60ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 60s 240 మైనస్ 3B ఈక్వల్స్ టు 15. ఓకేనా? ఆ ప్లస్ 15 ఇటువైపు వస్తే మైనస్ 15 అవుతుంది. ఇది మైనస్ 3 బట్టి వెళ్తే ప్లస్ 3B అవుతుంది. సో 3B ఈక్వల్స్ టు 240 మైనస్ 15 225. సో B ఈక్వల్స్ టు 75. సో ఆ సంఖ్య అంతా సమ్ ఆఫ్ 2 పార్ట్స్ అంటే 60 ప్లస్ 75 దట్ ఈజ్ 135 అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్స్ కాస్ట్ 25% డిక్రీజ్ అవ్వటం వల్ల 162 రూపీస్కి 2 డజన్స్ ఎక్స్ట్రా ఎగ్స్ కొనగలిగాం. అయితే ధర తగ్గక ముందు 1 డజన్ ఎగ్స్ కాస్ట్ ఎంత? ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మొట్టమొదట మనం కనుక్కోవాల్సింది ముందు 25% అంటే ఎంత. సో 25% మీన్స్ దీంట్లో 4వ వంతు అంటే ఎంత? 4 4s 0s 4 5s. మనకి ఎక్స్ట్రా ఎగ్స్ వద్దు అనుకుంటే కనుక 40.50 పైసలు లేదా 40 రూపాయల 50 పైసలు అనేది మనకి వస్తుంది. ఈ 40 రూపాయల 50 పైసలు అనేది ఎన్ని డజన్లు వచ్చాయి? 2 డజన్లు వచ్చాయి. అంతేనా? సో 2 డజన్లు 40 రూపాయల 50 పైసలు అయితే మరి 1 డజన్ ఎగ్స్ ఎంత అవుతుంది? దీంట్లో హాఫ్ అంటే 20 రూపీస్ 25 పైసా అవుతుంది. ఇది పాత ధర, కొత్త ధర, తగ్గిన తర్వాత ధర. ఇది ఎంత శాతం తగ్గింది? 20% తగ్గింది. అంటే ఇది 3 భాగాల ధరనే సూచిస్తుంది. 3 భాగాల ధర 20.25 అయితే అసలు ధర ఎంత అని అన్నారు. అంటే 4 భాగాల ధర ఎంత?
సో 20.25 ఇంటూ 4/3. 3 ones, 3 sixes, 18. ఓకే, 3 sevens అండ్ 3 5s. సో దీన్ని 4 చేత మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా సమాధానం అనేది మనకి లభిస్తుంది. 4 5s, సింపుల్గా చెప్పాలంటే 4 6 24, 4 75 పైసలు, 3 రూపాయలు, అంటే 27 రూపీస్. ఓకేనా? సో ధర తగ్గక ముందు డజన్ గుడ్ల ఖరీదు 27 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ విలేజ్ లాస్ట్ 12% ఆఫ్ గోట్స్ ఇన్ ఏ ఫ్లడ్. 5% of remainder died in due to diseases. So the remaining goats are 8,360. Find the number of goats at the first time. అంటే ఒక గ్రామంలో వరదల వల్ల 12% మేకలు చనిపోయాయి, మిగిలిన వాటిలో 5% డిసీజెస్ వల్ల చనిపోయాయి, ఇంకా 8,360 మాత్రమే మిగిలాయి. అయితే మొదట ఎన్ని ఉండేవి? ఓకే, మనకి ఇక్కడ రిజల్టింగ్ వాల్యూ ఇచ్చారు, స్టార్టింగ్ వాల్యూ కావాలి. రిజల్టింగ్ వాల్యూ ఇచ్చేసి స్టార్టింగ్ వాల్యూ కావాలంటే హండ్రెడ్స్ అనేవి మనకి న్యూమరేటర్స్లో వస్తాయి. సో రిజల్టింగ్ వాల్యూస్ అనేవి డినామినేట్లో వస్తాయి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో 100 - 12 88, 100 - 5 95. దీన్ని సింప్లిఫై చేస్తే నేరుగా సమాధానం అనేది మనకి లభిస్తుంది. అసలు వీటిని మనం చూసినట్లయితే ఈ నెంబర్స్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఇక్కడ 1000, 10,000, 1,00,000, 8,360 అని ఇచ్చారు. 1000 అయితే చూడగానే తప్పని చెప్పచ్చు. కొన్ని ప్రక్రియలకి గురైన తర్వాత 8,360 ఉన్నాయంటే స్టార్టింగ్లో అన్నీ ఉండడానికి అసలు అవకాశం లేదు. ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 10,000, 1,00,000. 1,00,000 నుంచి జస్ట్ 12%, 5% తగినంత మాత్రాన 8,000కి వచ్చేవి. అంటే ఖచ్చితంగా ఇది మనకి 10,000 మాత్రం రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకే, ఆప్షన్స్ కూడా ఒక్కోసారి మనం బాగా అబ్జర్వ్ చేయటం వల్ల చాలా వాల్యుబుల్ సమయాన్ని మనం ఎగ్జామినేషన్లో సేవ్ చేసుకున్న వల్ల అవుతాం. ఒకవేళ దీన్ని సింప్లిఫై చేసినా ఖచ్చితంగా అదే వస్తుంది. చూడండి, 11 8s, 11 7s, 11 6s and 0s, 19 5s, 19 40s. సో 8 5s 40, 40 క్యాన్సిల్ అవుతుంది. 100 × 100 10,000. సో మొట్టమొదట అక్కడ 10,000 గోట్స్ ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్. The population of village is 25,000. 1/5 are female and rest are males. 5% males and 40% females are uneducated. What is the percent of population are educated? ఒక గ్రామంలో 25,000 మంది ఉన్నారు. దాంట్లో 5వ వంతు భాగం ఆడవాళ్ళు, మిగిలిన వారు మగవారు. 5% మగవారికి, 40% ఆడవారికి చదువు రాదు. అయితే మొత్తంగా చదువుకున్న వారి శాతం ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి వాడు ఇచ్చిన నెంబర్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 100 అనుకొని లేదంటే 1000 అనుకొని చేసుకుంటే బెటర్. సో ఇక్కడ మనం మొత్తం పాపులేషన్ 100 అనుకుంటే అందులో ఫిమేల్స్ 1/5 అంటే 20 మెంబర్స్, మేల్స్ 80. వీళ్ళు మేల్స్, వీళ్ళు ఫిమేల్స్. ఇందులో 5% మందికి చదువు లేదు మగవారిలో. 5% అంటే ఎంత? 10% అంటే 8 కాబట్టి 5% మీన్స్ 4 మెంబర్స్కి చదువు లేదు. తర్వాత 20లో 40% ఫిమేల్స్కి చదువు లేదు. 20లో 40%, 10% అంటే 2 కదా, అప్పుడు 40% అంటే 8 అవుతుంది. అంటే 12% ఆఫ్ హోల్ విలేజ్ పాపులేషన్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్. అంటే అప్పుడు మనకి ఎడ్యుకేటెడ్ కావాలంటే ఏం చేయాలి? 100 - 12 88%. మీరు 25,000 తీసుకొని చేసినా వస్తుంది, బట్ 100 తీసుకొని చేయటం వల్ల మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక స్కూల్లో 1500 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 44% గర్ల్స్. ఓకే, బాయ్స్కేమో ఫీ 540 రూపీస్, గర్ల్స్కేమో అంతకంటే 25% తక్కువగా ఉంటుంది. అయితే టోటల్గా ఎంత ఫీ కలెక్ట్ అవుతుంది, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1500లో 44% గర్ల్స్ ఉన్నారు, అంటే 56% బాయ్స్ ఉంటారు. ఓకేనా? సో 44% ఆఫ్ 1500 అంటే ఎంత? దీన్ని మనం ఫాస్ట్గా చేయటానికి 44% ఆఫ్ 1500 అన్నా దీన్ని 4 × 11 అని రాసుకోవచ్చు కదా, లేదంటే 15% ఆఫ్ 4400 అన్నా ఒకటే. 10% అంటే 440, 5% అంటే 220. సో గర్ల్స్ ఏమో 660 అవుతారు. ఓకే, మిగిలినంతా బాయ్స్ ఎంతమంది అవుతారు? 0, 10 - 6 4 అండ్ 8, 840 బాయ్స్. బాయ్స్ ఫీజు ఎంత? 540 రూపీస్. గర్ల్స్ ఫీజు ఎంత? దీంట్లో 4వ వంతు. 540లో 4వ వంతు కాదు, 4వ వంతు తక్కువ ఉంటుంది, అంటే 3 వంతులు. అంటే 540లో 3/4 మాత్రమే మనకి ఫీజు వాళ్ళు పే చేస్తారు. సో 4 1s 4 13s 52, 4 5s. సో 135 × 3 405. సో గర్ల్స్ ఫీజు ఇది. సో టోటల్గా ఎంత ఫీజు అని అడిగారు. సో 840 × 540 ప్లస్ 660 × 405. ఈ రెండింటిని మల్టిప్లై చేసి కలిపితే డైరెక్ట్ సమాధానం అనేది మనకి లభిస్తుంది. అయితే వీటిని గుణించే ముందు మనం చేయాల్సింది, మనకి ఆప్షన్ బట్టి ఏదైనా ఇమీడియట్గా కనుక్కోవడానికి ఛాన్స్ ఉందా? దీని యొక్క డిజిట్ సమ్ 0, ఎందుకంటే ఇది 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 0 × సంథింగ్ 0. అలాగే ఇది కూడా 9 చేత భాగించబడుతుంది. సో దీని యొక్క డిజిట్ సమ్ 0. సో ఫైనల్గా రిజల్ట్ యొక్క డిజిట్ సమ్ 0 కాబట్టి డిజిట్ సమ్ 0 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? దీని యొక్క డిజిట్ సమ్ 6, ఇది ఆన్సర్ కాదు. దీని యొక్క డిజిట్ సమ్ 8, ఇది కాదు. దీని యొక్క డిజిట్ సమ్ 0, దీని యొక్క డిజిట్ సమ్ 1. సో డిజిట్ సమ్ 0 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి నో నీడ్ టు డూ ద సింప్లిఫికేషన్. ఇమీడియట్గా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈజ్ 25% లెస్ దాన్ y, దెన్ y ఈజ్ హౌ మచ్ % మోర్ దాన్ x? సో ఇటువంటి క్వశ్చన్స్కి మీకు సింపుల్ షార్ట్కట్ ఏంటంటే, ఎంత శాతం ఎక్కువ అని అన్నారంటే అక్కడ ఇచ్చినటువంటి పర్సెంట్ కంటే ఆన్సర్ ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. సో 25% ఇచ్చారు కాబట్టి ఆన్సర్ షుడ్ మోర్ దాన్ 25%. సో ఇది ఆన్సర్ కాదు. సో ఒకేసారి 3 రెట్లు 2 రెట్లు ఏకంగా పెరిగిపోదు. 25% కన్నా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి 33 and 1/3% అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మొదట దేంతో కంపేర్ చేశారు? x ఈజ్ 25% లెస్ దాన్ y అని అన్నారు. ఎక్స్ని వైతో కంపేర్ చేశారు. సో దేంతో కంపేర్ చేశారు? అది ఎప్పుడు 100 తీసుకోండి. ఇది x అనేది దీనికన్నా 25% తక్కువ అంటే 75. సో డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 25. సో ఇప్పుడు y ఈజ్ హౌ మచ్ % మోర్ దాన్ x అని అన్నారు. y అనేది x కంటే ఎంత శాతం ఎక్కువ? సో డిఫరెన్స్ని దేంతో కంపేర్ చేయమన్నారు? x కంటే అని అన్నారు. సో ఇది ఇక్కడికి వస్తుంది × 100. ఇంతకుముందు వైతో ఎక్స్ని కంపేర్ చేశారు. మనకు ప్రశ్నలో ఈ డిఫరెన్స్ని ఎక్స్తో కంపేర్ చేయాలి. డిఫరెన్స్ 25. సో ఎక్స్ అనేది 75. సో 25 1s 25 3s. 100/3 అంటే 33 and 1/3% అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. ఓకే, మీకు ఎగ్జామినేషన్లో ఎంత శాతం తక్కువ ఎంత శాతం ఎక్కువ అని అనేటప్పుడు
ఈ టేబులర్ వాల్యూని మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. 10% అని ఇచ్చినప్పుడు ఎంత శాతం తక్కువ అని ఫైనల్గా ప్రశ్న అడిగితే 9 and 1/11. ఎంత శాతం ఎక్కువ అని ఫైనల్గా క్వశ్చన్ అడిగితే 11 and 1/9. అలాగే 20% అని ఇచ్చినప్పుడు అంతకన్నా తక్కువ కావాలంటే 16 and 2/3, ఎక్కువ కావాలంటే 25. అలాగే 25 ఇచ్చారనుకోండి, ఎంత శాతం తక్కువ అంటే 20%, ఎంత శాతం ఎక్కువ అంటే 33 and 1/3. అలాగే 33 and 1/3 ఇచ్చారనుకోండి, ఎంత శాతం తక్కువ అంటే 25%, ఎంత శాతం ఎక్కువ అంటే 50%. అలాగే 50% ఇచ్చి ఎంత శాతం తక్కువ అంటే 33 and 1/3% అండ్ ఎంత శాతం ఎక్కువ అంటే 100%. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. మీకు ఈ టేబుల్ బాగా బైహార్ట్ వచ్చేయాలి. అలాగని దీన్ని మనం బైహార్ట్ చేసుకుంటూ కూర్చోనక్కర్లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఉపయోగించడం ద్వారా ఆటోమేటిక్గా ఇది గుర్తుంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి కూడా ఈ టేబుల్ నోట్ చేయండి. ముందుగా ఈ టేబుల్ నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి కూడా ఈ టేబుల్ని కనీసం ఒక్కసారైనా సరే చూడండి. ఆటోమేటిక్గా వాల్యూస్ అన్ని మీకు గుర్తుండిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 20% ఆఫ్ ద లార్జర్ నెంబర్. ఇఫ్ స్మాలర్ నెంబర్ ఈజ్ 20, వాట్ ఈస్ ద లార్జర్ నెంబర్? రెండు సంఖ్యల మధ్య భేదం పెద్ద సంఖ్యలో 20% ఉంది. అయితే చిన్న సంఖ్య 20 అయినప్పుడు పెద్ద సంఖ్య ఎంత అవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి, లార్జర్ నెంబర్ అనేది 100గా తీసుకోండి. అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. అంతే కదా, దీంట్లో 20% కదా అన్నారు. అంటే అప్పుడు స్మాలర్ నెంబర్ ఎంత ఉంటుంది? 80 అవుతుంది. సో ఈ 80% అనేది 20 అని ఇచ్చారు. మరి లార్జర్ నెంబర్ 100% అనుకున్నాం కదా. ఇఫ్ 80% వాల్యూ 20, దెన్ 100% వాల్యూ ఈక్వల్స్ టు హౌ మచ్? సో 20 into 100/80. 20 ones 24s, 4 ones 425s. సో ద లార్జర్ నెంబర్ ఈజ్ 25 అని మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. One number x is 10% less than y and y is 10% more than 125. What is the value of x? x అనేది y కంటే 10% తక్కువ, y అనేది 125 కంటే 10% ఎక్కువ. అయితే x ఎంత? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. సో 125 కంటే y అనేది 10% ఎక్కువ. సో 110/100. ఓకేనా? తర్వాత ఎక్స్ అనేది దీనికంటే 10% తక్కువ, అంటే దీంట్లో 90%గానే ఉంటుంది ఎక్స్. సో 90/100. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన సమాధానం లభిస్తుంది. సింప్లిఫై చేసే ముందు యాజ్ యూజువల్గా మనం చేయాల్సింది డిజిట్ సమ్ ఆర్ డివిజిబిలిటీ లాస్. ఇక్కడ 9 ఉంది కాబట్టి డిజిట్ సమ్ ఖచ్చితంగా 0 రావాలి. ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. 7 + 2 9, 1 + 3 + 5 9. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 123.75 అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను మొదట 10% తగ్గించి తర్వాత 10% పెంచితే ఆ సంఖ్య యొక్క విలువలోని మార్పు శాతం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ మనం x + y + xy/100 కాన్సెప్ట్ ఉపయోగించి చేయొచ్చు, లేదా స్టార్టింగ్ వాల్యూ అండ్ రిజల్టింగ్ వాల్యూ కాన్సెప్ట్ ఉపయోగించి కూడా చేయొచ్చు. బట్ x + y + xy/100 కాన్సెప్ట్ ఉపయోగించేద్దాం. మొదట 10% తగ్గించారు -10, తర్వాత 10% పెంచారు +10. -10 × +10/100. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -1 వస్తుంది. నెగిటివ్ మీన్స్ డిక్రీజ్. ఫైనల్గా పాజిటివ్ రిజల్ట్ వస్తే ఇంక్రీజ్ అని అర్థం. సో ఇక్కడ ఫైనల్గా 1% తగ్గుతుంది. సో 1% డిక్రీజ్ అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. x ఈజ్ 4 times more than y, దెన్ y ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ x? x అనేది y కంటే 4 రెట్లు ఎక్కువ, అయితే y అనేది x కంటే ఎంత శాతం తక్కువ?
4 రెట్లు మీన్స్ 4:1. 4 రెట్లు ఎక్కువ మీన్స్ 5:1. ఆల్రెడీ మనం గత పేపర్లో ఇది డిస్కస్ చేయడం జరిగింది. సో ఎక్స్ అనేది 5 పార్ట్స్ అయితే వై అనేది 1 పార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్లో మనం చేసే పొరపాటు ఏంటంటే 4:1 అని చేసుకొని చేస్తాము. అదే ఎక్కువ పొరపాటుగా మనం చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో 5:1 మనకి చివరిగా అడిగిన ప్రశ్న ఏంటి? వై ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఎక్స్. ఎక్స్వైల మధ్య భేదాన్ని ఎక్స్తో కంపేర్ చేయమన్నారు. సో ఎక్స్వైల మధ్య భేదం 4, దాన్ని ఎక్స్తో కంపేర్ చేయాలి. సో 4/5 × 100. సో 80% అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. సో దీంతో మనకి టెస్ట్ 3 అనాలిసిస్ అనేది కంప్లీట్ అయింది. మీకు చాలా వరకు లాజిక్స్ ఎప్పటికే మీకు ఈ టాపిక్ పరంగా చెప్పడం అనేది జరిగింది. మీకు ఈ లాజిక్స్ అన్నీ కూడా బాగా అర్థమయ్యేంత వరకు మరలా చూస్తూనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టార్గెట్ని మనం మిస్ అవ్వకూడదు. మన టార్గెట్ని మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.